గుడ్. ఎందుకంటే చాలా మంది ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు 4 ఇయర్స్ సబ్జెక్ట్స్ ఏమీ ఉండవనమాట ఇక్కడ చాలా వరకు. సో, వాళ్ళు చదివిందంతా కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌కి పెద్ద యూజ్ అయ్యేది కూడా కాదు. కానీ తను చదివిన కరిక్యులమ్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌కి యూజ్ అయ్యే కరిక్యులమ్ చూజ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ పీజీ చేశారు అండ్ జేఆర్ఎఫ్ కూడా రాశారు. దిస్ ఈస్ ద ప్లానింగ్ దట్ వాట్ ఈస్ నీడెడ్ అనమాట. అందరూ ఇలా చేయాలని కాదు. బట్ కానీ ఎవరైతే దృఢ సంకల్పం ఉందో ఖచ్చితంగా నేను సాధిస్తానని నమ్మకం ఉందో అటువంటి వాళ్ళకి డెఫినెట్‌గా తన యొక్క సోర్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ అనేది చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. అండ్ యువర్ సపోర్ట్ దట్ యు ఆర్ డిరైవ్డ్ త్రూ ఆర్‌సీ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ సపోర్ట్ ఎలా ఉండేదండి? త్రూఅవుట్ ది ప్రాసెస్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. నేను లాస్ట్ నోటిఫికేషన్‌లో 2 మార్క్స్‌తో ఇంటర్వ్యూ కాల్ మిస్ అయ్యాను. సో, అప్పుడు మా మదర్ చెప్పడం జరిగిందనమాట. "నువ్వు ఎక్కడైతే మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేయట్లేదు కాబట్టి అందుకే నీకు ఈ సర్వీస్ రావట్లేదు" అని మా మదర్ నా ముక్కు మీదే చెప్పేసింది. సో, దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ ఐ హావ్ టు రెక్టిఫై మై మిస్టేక్స్ అని చెప్పి. అప్పుడు త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐ అండర్‌స్టూడ్ దట్ దేర్ ఈస్ దిస్ ఆర్‌సీ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ అని. అంటే ఇట్స్ మనము ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పొచ్చు. అక్కడ జరిగే స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీ కానీ మెయిన్‌లీ గౌతమ్ సార్. సో, ఆయన చాలా వరకు హెల్ప్ చేశారు. హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఎవ్రీవేర్ అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నా క్లాస్ నోటిఫికేషన్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీలో తక్కువ మార్క్స్ వచ్చినాయి. సో, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. టర్మినాలజీ ఎలా యూజ్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ, మిషన్స్, ఇస్రో మిషన్స్ కానీ, టెక్నికల్ టర్మ్స్ కానీ ఎట్లా యూజ్ చేయాలి, కంక్లూజన్స్, ఇంట్రొడక్షన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో, మొత్తం గౌతమ్ సార్ హెల్ప్ చేశారు. సో, ఆ సపోర్ట్ కూడా ఆర్‌సీ రెడ్డి నుంచి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంటర్వ్యూ గైడెన్స్. నాకు సంగమిత్ర మ్యామ్ ఆల్మోస్ట్ 2 hours వరకు మ్యామ్ డాఫ్ మీద ఫోకస్ చేశారు. ఈ క్వశ్చన్ వస్తే నువ్వు ఆన్సర్ ఎలా చెప్పాలి అని చెప్పి. సో, ఎవ్రీథింగ్ ఆర్‌సీ రెడ్డి నాకు సపోర్టివ్‌గా ఉంది.